బాధ్యత. బయట జోరుగా వర్షం పడుతుంది. తరగతి గదిలో టీచర్ పాఠం బోధిస్తున్నారు. పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. కానీ వాతావరణం డల్గా ఉండటంతో ఆ ఎఫెక్ట్ పిల్లల ముఖాల్లో కూడా కనిపిస్తుంది. వాళ్ళ మైండ్స్ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో జేబులో నుండి 100 రూపాయలు తీసి, ఇప్పుడు నేను ఈ 100 రూపాయలు ఇస్తే మీరేం చేస్తారు అంటూ ప్రశ్నించారు టీచర్. నేను బొమ్మ కారు కొనుక్కుంటా అంటూ మెరిసే కళ్ళతో సమాధానం చెప్పాడొక విద్యార్థి. నేను ఫ్రెండ్స్తో కలిసి సమోసాలు కొనుక్కొని తింటాను అంటూ పెదవులు తడుపుకుంటూ చెప్పాడు మరో విద్యార్థి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం సార్, నేను ఆ డబ్బులతో క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటాను అన్నాడు మరొక విద్యార్థి. నేను మా అమ్మకి కళ్ళజోడు కొంటాను సార్ అని చివరగా ఒక విద్యార్థి సమాధానం ఇచ్చాడు, ఆశగా 100 రూపాయల వైపు చూస్తూ. వెంటనే టీచర్ ఆ విద్యార్థి వైపు తిరిగి, మీ అమ్మకి నువ్వెందుకు కళ్ళజోడు కొనడం? ఆ పని మీ నాన్న చేస్తాడు కాబట్టి ఈ 100 రూపాయలతో నీకోసం నువ్వు ఏం కొనుక్కుంటావు అని రెట్టించి అడిగాడు. నాకు మా నాన్న లేడు సార్, చనిపోయాడు. మా అమ్మ టైలర్ పని చేసి నన్ను మా చెల్లిని చదివిస్తుంది. బట్టలు కుట్టేటప్పుడు మా అమ్మ కళ్ళు కనపడక చాలా ఇబ్బంది పడుతుంది. తను సంపాదించినది మా చదువులకి తిండికే సరిపోవటం లేదు. అందుకే కళ్ళజోడు కొనుక్కోవట్లేదు. మీరు ఈ డబ్బులు ఇస్తే మా అమ్మకి కళ్ళజోడు కొంటాను అంటూ మళ్ళీ అడిగాడు ఆశగా. కుర్రాడి చెప్పిందంతా విన్నాక టీచర్ కళ్ళు చెమర్చాయి. కన్నీళ్లను తుడుచుకుంటూ, సరే ఇస్తాను, కానీ ఒక షరతు అంటూ ఆగాడు. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాను. మా అమ్మకి కళ్ళజోడు కొనిపెట్టడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ హుషారుగా అన్నాడు. 100 రూపాయలు ఆ కుర్రాడి చేతిలో పెడుతూ, రేపు నువ్వు పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్ అవుతావు కదా, అప్పుడు నాకు ఈ 100 రూపాయలు తిరిగి ఇచ్చేయాలి, అదే నా షరతు అన్నాడు. అంతే కాదు, నువ్వు జీవితంలో చాలా గొప్పవాడివి కావాలి, అవుతావు అంటూ దీవించాడు. ఈ సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఆ స్కూలు ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ రోజు కూడా వర్షం కురుస్తుంది. 15 ఏళ్ల క్రితం జ్ఞాపకాన్ని కళ్ళ ముందు నిలబడడానికా అన్నట్టుగా తరగతి గదిలో టీచర్ పాఠం చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వినపడిన ద్వారం వైపు ఎస్ అంటూ సమాధానమిస్తూ టీచర్ తల తిప్పారు. తనతో పాటు స్టూడెంట్స్ కూడాను. మీరిచ్చిన 100 రూపాయలు సార్ అంటూ ఆ రోజు తన తల్లి కళ్ళజోడు కోసం ఇచ్చిన 100 రూపాయల్ని తిరిగి ఇస్తూ పాదాభివందనం చేసిన ఆ విద్యార్థి ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్. అవును, ఒక మనిషి ఎప్పుడూ తన కోసం కాకుండా తన దేశం కోసం, తన కుటుంబం కోసం ఆలోచిస్తూ దయాగుణం, మానవతా హృదయం కలిగి ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. మనలోని అవలక్షణాలే మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు, తృప్తి మరెందులోనూ ఉండదు. మనం బాధ్యతగా మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తున్నప్పుడు మనం కూడా అదే బాధ్యతతో చదువుకొని మంచి గొప్పవాళ్ళం అవ్వచ్చు. మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.